ఓం నమ శివాయ. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఖండోబా మందిర్. మొదటిసారిగా సాయిబాబాని ఆవో సాయి అని పిలిచిన చోటు ఇదే అన్నమాట. మనం ఇక్కడ చూడొచ్చు. బాబా పిలిచిన పూజారి పేరు మహల్ సాబ్ పటేల్. పూజారి శివునికి పూజ చేస్తూ ఉండేవాడు. ఆ శివుని టెంపుల్ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు లోపల. అలాగే ఆ స్వామి వారి పూజారి గారిది ఇల్లు కూడా ఉంటుంది. వాళ్ళ వారసులు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ బిజిలీ అనే గుర్రం కూడా ఉంటుంది పక్కలో విగ్రహం తర. చూడండి, ఆ మందిర్ ఇదే అన్నమాట. ఇక్కడ పక్కలోనే వాళ్ళది ఇల్లు అన్నమాట, సాయిబాబా గారు. అలాగే ఇల్లు, వాళ్ళ వారసులు కూడా, ఆ పూజారి గారి వారసులు కూడా ఇక్కడ ఇప్పుడు నివసిస్తున్నారు. పూజారి గారు ఇదే, ఈ పూజారి అన్నమాట. మనకి సాయిబాబాని మందిరంలోకి పిలిచిండేది. అలాగే ఇక్కడైతే అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది నిత్యము. మనము అక్కడ కనిపిస్తున్న ఒక గిన్నెలో నూనె ఇస్తారు 20 రూపాయలకి. ఆ నూనె తీసుకొని వెళ్ళి ఆ అఖండ దీపంలోకి అయితే వేయచ్చు అనమాట. వేస్తే మన పేరు పైన ఆ నూనె ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. మనము నూనె అక్కడ పోసినామంటే మనకి కొంత పుణ్యం అనేది దొరుకుతుంది అనేది నమ్మకం. మనం ఏమైనా కోరుకొని ఆ నూనె అయితే అందులోకి వేయాలి. సాయినాథ, నిత్యం మా హృదయాల్లో ఉండేది నువ్వే కాబట్టి మమ్మల్ని ఎప్పుడు మా తోడుగా నీడగా ఎప్పుడు ఉండు స్వామి అనుకుంటూ నేనైతే ఈ గిన్నెలోకి అఖండ దీపంలోకి నూనె అయితే వేసానన్నమాట. ఇక్కడ అలాగే కింద ఒకటి తాబేలు బొమ్మ ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికి కూడా నూనె వేస్తారు. చూడండి, నిత్యం నూనెలోనే ఉంటుంది. అంత లెక్క మనం చూసినట్లయితే నీళ్ళల్లో ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం నూనెలో ఉంటుంది. ఆవో సాయి అని పిలిచింది ఇక్కడే అనమాట, మర్రి చెట్టు దగ్గర.